అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం, ఉద్దండులు పోటీ చేసే నియోజకవర్గం, హెడ్ క్వార్టర్ ఒంగోలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒంగోలులో పార్టీలు వేరైనా, ఏ పార్టీలైనా ఏదైనా కూడా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు బలమైన నాయకులు. అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కూడా బలమైనటువంటి నాయకులే. సో ఈరోజు మనం బాలినేని వాసు గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. నిన్న ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేయడం చేత కాలేదు, పార్టీని నడపడం చాలా కష్టంగా ఉంది, సో అందుకే నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసాను, జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే నేను ఒంగోలులో 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాను, కుటుంబంలో ఆడవాళ్ళ గురించి వైసీపీ వాళ్ళు చాలా నీచంగా మాట్లాడతారు, నేను అప్పట్లోనే ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండించాను అని చెప్పేసి వైసీపీ మీద ధ్వజం ఎత్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మరి 2 సార్లు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు, వైసీపీలో మంత్రిగా పనిచేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి యాక్టివిటీ కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు పార్టీలో ఎందుకు ఉండాలి? 23 మంది పార్టీ మారినప్పుడు, బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఈయన ధైర్యంగా ఒంగోలులో ఎందుకు నిలబడ్డారు? జగన్మోహన్ రెడ్డి గారు బంధువని నిలబడ్డారా, లేక జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదు అయినా పార్టీ కోసం నిలబడ్డారా, లేదా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని చెప్పేసి నిలబడ్డారా? అవన్నీ బాలినేని వాసు గారికి తెలియాలి. సో నేను మాట్లాడుతుంది ఒంగోలు నియోజకవర్గం, బాలినేని వాసు వర్సెస్ దామచర్ల జనార్దన్ గారు. సో ఇటీవల బాలినేని వాసు గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, మనందరం చూసాం కదా. ఆయన ఎన్ని విమర్శలు చేశారు? అవునంటే ఒక సంతకం, కాదంటే ఒక సంతకం పెడతాడని చెప్పేసి రకరకాల కామెంట్లు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సో అంటే రాజకీయాల్లో ఎవరు కూడా పర్మనెంట్ శత్రువులు, పర్మనెంట్ మిత్రులు ఉండరు. అయి ఉండొచ్చు, కానీ నోటికి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళీ అదే పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి బొకేలు ఇచ్చుకోవడం, కౌగిలించుకోవడం ఎంతవరకు కరెక్ట్? రాజకీయ కోణంలో అంటే నాయకులంతా ఒకటే కానీ ప్రజలకే పార్టీలా? ఓటేసే ఓటర్లే కొట్టుకొని చనిపోవాలా? ఇదేనా రాజకీయ నాయకులు తీరుతెన్నులు? సో ఇది ఇప్పుడు ఒంగోలు వినిపిస్తున్నటువంటి మాటలు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓ సందర్భంలో మాట్లాడుతూ వైసీపీ మీద విరుచుకుపడ్డాడు. వైసీపీ అంతా కూడా మాయ, అంతా దుర్మార్గం, అరాచక పాలన, సో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పరిపాలించడమే చేత కాదు, అందుకే నేను జనసేనలోకి వెళ్ళాను అని చెప్పి మాట్లాడటం జరిగింది. సో వైసీపీలో ఆడవాళ్ళు కూడా అభ్యంతరకరంగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. కానీ నేను మాత్రం అప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పాను మాట్లాడొద్దని, అదేవిధంగా పార్టీలో నాయకులందరూ కూడా ఆడవాళ్ళ గురించి ఎక్కడ కూడా మాట్లాడొద్దని చెప్పేసి నేను చెప్పాను అని చెప్పి మాట్లాడారు. ఇది నిజమేనంటారా? ఎంతవరకు కరెక్ట్? ఈయన ఒక్కడే మాట్లాడారా? మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదా? ఆడవాళ్ళని తిట్టొద్దు, ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? బాలినేని వాసు గారు చెప్తేనే జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకున్నారా? సో ఇవన్నీ కూడా విశ్లేషకులకి అందనటువంటి విషయాలు అనమాట. విశ్లేషకులు అందరూ కూడా దీని మీద బాగా చర్చ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి బాలినేని వాసు గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత వైసీపీ మీద విరుచుకుపడుతున్నారు. ఇది కొంచెం హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒంగోలులో జనసేన అనేది చిన్న పార్టీ, బలమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, మరో బలమైనటువంటి పార్టీ వైసీపీ. కానీ వైసీపీ ఓటమి పాలైనప్పటికీ ఇక్కడ కేడర్ ఏమీ బలహీన పడలేదు. కొంత ఓట్ బ్యాంక్ తోటి తెలుగుదేశం గెలిచి ఉండొచ్చు, నెక్స్ట్ మరలా వైసీపీకి అవకాశాలు రావచ్చు. కానీ ఈయన జనసేనలో చేయలేదు. కానీ జనసేన కొత్త పార్టీ, ఒంగోలు ఇంతవరకు గెలవలేదు. సో ఇప్పుడు గెలవడానికి బాలినేని వాసు గారు ఉన్నారు కాబట్టి ఒక అండదండగా కొండలాగా బాలినేని వాసు గారు ఉన్నారు జనసేన పార్టీకి. మరి వాసు గారు పోటీ చేసినంత మాత్రాన ఒంగోలులో జనసేన గెలుపు సాధ్యమవుతుందా? జనసేన నుంచి పోటీ చేస్తారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత బాలినేని వాసు గారి ఉత్సాహం రెట్టింపోయింది. సో ఈ మాటలన్నీ కూడా బాలినేని వాసు గారు డైరెక్ట్గా మాట్లాడేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా వైసీపీకి కొంత ఆశలు ఉన్నాయి, మరలా వైసీపీలోకి వస్తారు, కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ నుంచి పోటీ చేయడమే కరెక్ట్ అయినటువంటి దారి అనే మాటలు కూడా చాలామంది ఆయనకు సలహాలు ఇచ్చారట. మరి ఆయన ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు తెలియదు. కానీ కుమారుడికి మాత్రం వైఎస్ఆర్సీపీ మీద గట్టి ప్రేమే ఉంది. ఎందుకంటే ఆయన సర్కిల్ కావచ్చు,
ఆయన వైసీపీతో ఉన్నట్టు సంబంధాలు కావచ్చు, అన్నీ సత్సంబంధాలు చాలా బాగున్నాయి. మరి ఇప్పుడు హఠాత్తుగా జనసేనలోకి వెళ్ళిన తర్వాత మరి కుమారుడు రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అసలు సీట్ ఇస్తారా జనసేన నుంచి? ఏంటి వాట్ ఈజ్ వాట్? ఇప్పుడు ఒంగోలులో చర్చా వేదిక. సో ఇప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, జనసేనలో ఉండొచ్చు, కానీ దామచర్ల జనార్దన్ గారితో ఉన్నటువంటి వైరం తగ్గిపోతుందా? ఆ వైరం స్నేహపూర్వకంగా మారుతుందా? ప్రతి ఎన్నికలకి ముందు, ప్రతి ఎన్నికల తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకున్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. ఒంగోలు గిత్తలు అంటే కోడి గిత్తలు, పందానికి పురికెళ్ళిపోయేటువంటి గిత్తల్లాగా పేరుగాంచినటువంటి వ్యక్తులు దామచర్ల జనార్దన్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మరి వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఒకే గొడుగు కింద ఉన్నారు. మరి స్నేహపూర్వకమైన వాతావరణంతో రాజకీయాలు చేస్తారా? ఇటీవల కూడా ఇద్దరు నానా దుర్భాషలు ఆడుకున్న సందర్భాలు మనం చూసాం. మరి ఇప్పుడు అవన్నీ కూడా మర్చిపోయి కలిసి కూటమిగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారా? సో ఇప్పటికే జనసేన నుంచి వర్గపోర్ ఇక్కడ ఉన్నటువంటి షేక్ రియాజ్ గారు, ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్నారు. మరి ఆయన అథారిటీ, ఆయన పవర్లో జనసేన ఫస్ట్ నుంచి నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు వాసు గారికి ప్రత్యేకంగా మరో కోణంలో మరో వర్గం తయారవుతుందా? ఎంతవరకు సహకరిస్తారు? జనసేన అంటే ఎంతవరకు ఒంగోలులో విశ్వసనీయత, ప్రేమ కలిగి ఓట్లేస్తారు? పవన్ కళ్యాణ్ గారికి ఒంగోలులో గెలిచే సత్తా ఉందా, లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ప్రేమతోటి, ఆయనకున్న వర్గంతో అక్కడ గెలవడానికి సాధ్యపడుతుందా? ఇవన్నీ కూడా ప్రశ్నలే. సో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటి వరకు వైసీపీలో ఉండి గెలవటం సర్వసాధారణంగా మారింది. అయితే 2024లో 2014లో మాత్రమే ఆయన ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆయన క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. మరి జనసేనలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిధ్యంగా ఈ పార్టీలో ఉన్నటువంటి అధినాయకులతోటి అంత ఫ్రీగా పొలిటికల్ చేయగలరా అనేది ఇప్పుడు ప్రశ్నే. సో ఇలాంటివన్నీ కూడా బాలినేని వాసు గారి ముందు ఉన్నటువంటి ఒక పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఛేదించి ఆయన జనసేన నుంచి పోటీ చేస్తారా, ఒంగోలు నుంచే చేస్తారా, లేక దర్శి నుంచి చేస్తారా, మార్కాపూర్ నుంచి చేస్తారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుగుతున్నటువంటి చర్చ. సో మొత్తం మీద బాలినేని వాసు గారు జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని దూయబట్టడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అయితే ఎట్టకేలకు జనసేన నుంచే గట్టిగా ఫైట్ చేసే దిశగా, కొడుకును కూడా జనసేనలో మరో స్థానం నుంచి పోటీ చేసే దిశగా బాలినేని వాసు గారు ఆలోచిస్తున్నారని మాత్రం అర్థమవుతుంది. థ్యాంక్ యూ.